హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు స్ట్రెస్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఒక అమ్మాయి 8th మంత్ రొటీన్ చెకప్కి వచ్చింది. చూస్తే బీపీ చెక్ చేస్తే 160, 110 ఉంది. అంటే దాన్ని సివియర్ పిఏహెచ్ అంటారు. అంటే బీపీ ఎక్కువ ఉందని అర్థం. ఇప్పుడు మెయిన్ స్ట్రెస్ విషయానికి వస్తే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎప్పుడు స్ట్రెస్ అనేది అంటే ఎక్కువ ఆలోచన తీసుకోకూడదు. వాళ్ళ మైండ్ ఎంత పీస్గా ఉంటే అంత ఆ మైండ్ అనేది ఎప్పుడు కామ్గా ఉండాలి. ఎక్కువ ఓవర్ థింకింగ్ అంటే ప్రెగ్నెన్సీ గురించి నాకేమవుతుంది, ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని ఓవర్ థింకింగ్ చేయకూడదు. ప్రెగ్నెన్సీ అనేది మన లైఫ్లో ఒక పార్ట్. సో అది మనం ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి, నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించకూడదు. ఈ స్ట్రెస్ వల్ల వచ్చే అనర్థాల గురించి నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. స్ట్రెస్ అనేది మదర్ విషయానికి వస్తే స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఒబేసిటీ పెరుగుతుంది. దాంతోపాటు మాల్ న్యూట్రిషన్, ఈ స్ట్రెస్ వల్ల కూడా సరిగ్గా టైంకి వాళ్ళు ఫుడ్ తీసుకోరు. ఈ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ వస్తుంది. దాంతోపాటు బీపీ వచ్చే అవకాశాలు, షుగర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. తద్వారా వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలానే బేబీ విషయానికి వస్తే బేబీకి న్యూట్రిషన్స్ లేక బేబీకి ఐఓజిఆర్ అంటే గ్రోత్ రిటార్డేషన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. దాంతోపాటు ప్రీటర్మ్ డెలివరీ అంటే నెల తక్కువగానే ముందే బెడ్లో పుట్టే అవకాశాలు ఉంటుంది. కొంతమందికి సడన్ ఐయుడి అంటే కడుపులోనే బిడ్డ చనిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్ తీసుకోకుండా వాళ్ళ మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, యోగా చేసుకోవడం వల్ల కూడా మనకు ఈ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.